ఏ రోజు నేను ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ అడగల. మీ రాశి నక్షత్రం మాత్రం కామెంట్ చేయండి. ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియో అనేది మాకు కూడా కొండంత బలాన్ని ఇస్తుంది. మేము డబ్బుల కోసం వీడియోలు చేయట్లా, కేవలం రాశి నక్షత్రాన్ని మాత్రమే కామెంట్ చేయమని అడుగుతున్నాం. హిందూ మతంలో వసంత పంచమి పండుగను చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్ష పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటారు. ఈరోజు సరస్వతీదేవిని పూజించడంతో పాటు మంచి పనులు చేయడం చేస్తారు. అలాగే జనవరి 23, 24 తేదీన వసంత పంచమి జరుపుకుంటున్నారు. వసంత పంచమి నాడు అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. వసంత పంచమి నాడు బృహస్పతి చంద్రుల కలయిక ఉదయం 8:30 తర్వాత జరుగుతుంది. దీని కారణంగా అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి రాజయోగం కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటి అనేది చెప్తా. వృషభ రాశి. ఫస్ట్ వృషభ రాశి వారి జాతకంలో 2వ ఇంట్లో బృహస్పతి, 3వ ఇంట్లో చంద్రుడు ఉండడం వల్ల ఈ సమయంలో వీరికి బ్రహ్మాండమైన అదృష్టం కలిసి రాబోతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారి కెరీర్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇన్నాళ్ళు పెండింగ్లో ఉండిపోయింది రా బాబు ఈ పనులు అనుకుంటారు కదా, అవి కూడా చాలా వేగంగా పూర్తవుతాయి. ఈ టైంలో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, వృషభ రాశి వాళ్ళు విద్యార్థులు ఉంటారో, వాళ్ళకి అందరికంటే ఎక్కువ ప్రయోజనం వృషభ రాశి విద్యార్థులకి గజకేసరి రాజయోగం వల్ల వసంత పంచమి రోజు రావడం వల్ల జరగబోతుంది. స్టూడెంట్స్ వృషభ రాశి వాళ్ళు మీరు ఒక కెరీర్ పరంగా కానీ, లేకపోతే ఎగ్జామ్ పరంగా కానీ, ఒక ఫ్రెండ్షిప్ పరంగా కానీ మంచి నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకోబోతున్నాయి. అలాగే మీరు విద్యార్థులు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవడంతో పాటు చాలా సంతోషంగా కుటుంబంతో గడుపుతారు. కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవడంతో పాటు వారితో కలిసి విజయాలను కూడా సాధిస్తారు. కేవలం విద్యార్థులే కాదు, వృషభ రాశి సంబంధించిన అందరూ కూడా. ఇక మిథున రాశి. మిథున రాశి వారి జాతకంలో బృహస్పతి లగ్నం గృహంలో, చంద్రుడు 4వ ఇంట్లో ఉంటాడు. ఈ రాశిలో జన్మించిన వారికి గజకేసరి రాజయోగం ఒక విధంగా కాదు, అనేక విధాలుగా లాభాలు చేకూర్చబోతోంది. ఈ గజకేసరి రాజయోగం వసంత పంచమి రోజు రావటం వల్ల అన్ని సానుకూల ఫలితాలే. మీరు ఏ రకమైన నిర్ణయమైనా తీసుకోండి, మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని ఇది మెరుగుపరుస్తూనే అన్ని రకాల అంటే బ్లాక్ బస్టర్స్ కొట్టకపోవచ్చు, కానీ ప్రతి నిర్ణయం హిట్ సినిమా అయ్యే ఛాన్సెస్ మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి, వ్యాపారాలు చేసేవారికి ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా, అది మీరు రెసిగ్నేషన్ చేయడం కావచ్చు, ప్రమోషన్కి అప్లై చేసుకోవడం కావచ్చు, కొత్త క్లయింట్ని తీసుకురావడం కావచ్చు, ఒక సరుకు అమ్మడం కావచ్చు, ఇట్లా ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా కూల్గా వెళ్ళిపోతుంది. ఏ రకమైన టెన్షన్స్, ఇబ్బందులు, నష్టం అనే క్వశ్చనే లేదు. సో మిథున రాశి వాళ్ళు మాట్లాడే ప్రతిదీ కూడా అందరికీ నచ్చుతుంది. ఈ పీరియడ్లో విద్య, రాజకీయాలు, అలాగే పరిపాలన వంటి రంగాల్లో ఉన్న వారికి ఖచ్చితమైనటువంటి సక్సెస్ఫుల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక కుంభరాశి. వసంత పంచమి నాడు ఏర్పడే గజకేసరి రాజయోగం కుంభరాశి జాతకులకి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశిలో 2వ ఇంట్లో శని ఉండడం వల్ల వీరికి పురోగతి కలుగుతుంది. దీర్ఘకాలిక అవసరమైనటువంటి ఖర్చులు ఈ సమయంలో తగ్గించుకుంటారు. మీరు పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. ఈ సమయం కొత్త, అలాగే స్థిరమైనటువంటి ఆదాయ వనరులకి అవకాశం కల్పిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి, డిజిటల్ వెంచర్లు వేసేవారికి మంచి లాభాలు ఖచ్చితంగా రాబోతున్నాయి.